ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మేమైతే షింగాపల్లెకైతే పెద్దం పండుగకి అయితే వచ్చినాము. ఇక వీళ్ళ అక్క వాళ్ళ ఇంటికి, అక్కడ మాకు కూడా అక్కడే కదా. ఇక మొన్న వచ్చినాం, మేము వచ్చి 4 days అవుతుంది. ఈరోజు అయితే ఇక దావత్ అయితే నిన్న అయిపోయింది, ఈరోజు తిన్నాము. మీరు అందరు తిన్నారా ఫ్రెండ్స్? ఇక మేమైతే పోవాలి ఇంటికి, 4 days అవుతుంది కదా వచ్చి. ఇక ఇప్పుడైతే పోతున్నాము. మేమైతే బోనాలు చేసినాం ఫ్రెండ్స్. పెద్దమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు, ఇంకా పోచమ్మ బోనాలు, అన్ని బోనాలు అంటే వారం రోజులు అయింది పండుగ. సత్యనారాయణ కథ చెప్పించినాము, ఇంకా దుర్గమ్మ పండుగ చేసినాము. దుర్గమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, పోలేరమ్మ అన్ని అయిపోయినాయి. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము ఇంటికి, మా ఇళ్ళకి మేము పోతున్నాం ఫ్రెండ్స్. దావత్ అయితే అయిపోయింది కదా, ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోతారు. ఇక తిరుడు అయితే అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసినాం. కాకపోతే అనుకున్నాను బాగానే సో ఫ్రెండ్స్, ఇంకా అయిపోయిందని చెప్పారు కదా. ఇక్కడ నుంచి బయలుదేరే టైం వచ్చింది. ఇంకొక 1/2 అవర్ వెళ్ళాలి. అందరు తింటున్నారు. తినగానే బైక్ ఎక్కాలి. అదే నేను స్నానం కూడా చేయలే. పెద్ద బాబు అడిగి తిరుగుతుంది. స్నానం చేయమంటే స్నానం చేస్తాడు, అడిగి తిరుగుతుండు. ఆ 3R టీషర్ట్ వేసుకున్నది అంగి, అది అట్లే ఉంటుంది కానీ దాన్ని ఇడిస్తలేడు. ఆయనకు ఆ 3R అంటే ఇష్టం ఉన్నట్టుంది. చూపిస్తుంది కూడా పెట్టుకుంటాడు. మొత్తం దూరంగా అయిపోయి వస్తుండవు, ఇటే వస్తుంది. ఉందా ఇగో చూపించిన కదా ఫ్రెండ్స్. ఫోన్ పడితే ఏమన్నా కరెక్ట్ పెట్టినా కానీ అగో చూడరుగా. ఇక చెప్పిన 3R ఫ్రెండ్స్ ఇక్కడ ఇగో కనబడుతుందా? ఇక 3R నిన్న వారంలోకి వేసుకుంటున్నాడు. ఏం చేస్తాం, కథ అవుతుంది. ఏమన్నా దేవుళ్ళకి పండుగ చేస్తున్నాడు. ఇక నడుస్తుందా ఫ్రెండ్స్? అంటే ఇట్లా నడుస్తుంది ఇక. ఓకే, ఇంట్లో కూడా ఏం చేస్తుందాం అందరం. ఓకేనా? అనిత ఫుల్ పని చేస్తుంది. వాసన మస్తు పని చేస్తుంది. చెప్పరా రైట్. మళ్ళా మేము పోతున్నాం సాయంత్రం. లేదు టైం అవుతుంది, నాకు ఫోన్లో వస్తున్నాయి. ఆల్రెడీ వెళ్ళాలి. ఇంకా మాకు బిజీ ఉంది. ఓకేనా? వెళ్తున్నాం. అనిత మేము పోతున్నాం. ఇక మేము వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ రమేష్ వెళ్తున్నాం. మేము వెళ్తున్నాం. మేము పోతున్నాం ఆల్రెడీగా. ఇక వద్దు, టైం అవుతుంది ఆల్రెడీ. అందరు పోతే ఒకటేసారి గుంపు పోతుంది. ఏం కాదు. బ్యాగ్ తీరి కాంతో. అరే కాంతో రే, ఇవి అనుకోండి నిమ్మలగా మళ్ళీ తీరేసి అరే మేము పోతున్నాం. బాబీ వస్తున్నారా? బాబీ మేము పోతున్నాం. మేము వస్తున్నా సాయంత్రం. సరే వెళ్దాం. మన ఫ్రెండ్స్ అందరికి బాయ్. ఇప్పుడు ఇదో బాయ్. ఇటే అమర్ సాబ్ ఏ పొడద్దు. ఇక మనం ఏం చేస్తామే, ఇక పొద్దుతున్నాడు మళ్ళీ అంటుంటే పొద్దుకుతున్నాడు. మళ్ళీ అంత టైం అయితేనే ఉంటుంది. ఇక నువ్వు మొదలే కింద పడేసిన మమ్మీ. నేను మంచిగా చెప్తున్నా. బ్యాగ్ కింద చేసింది మొన్న.
చూడు పెట్టిన పెట్టిన కాదు కరెక్ట్ ఉన్నారు అది దొరకదు తీసుకోరా అదే అదే తీసుకో అయిపోయిందా సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే అక్కడి నుంచి బయలుదేరినాం కదా ఇక్కడికైతే రావడం జరిగింది. అట్లే చిట్టికి కూడా ఇక జాతరలో ఒకటి తీసుకొచ్చినాం. అయితే డాక్టర్ అయితే అని చెప్పేసి ఒక చిన్న ఒకటే కిట్ తీసుకుంది. అదే ఉంటుంది హాస్పిటల్ కిట్ ఉంటుంది కదా, అది తీసుకుంది. అది ఎట్లుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇంతకైతే వచ్చేసినాం. ఆడైతే ఫుల్ అడవిడి, ఫుల్ అంటే ఫుల్ మంది అయ్యా, మొత్తం ఫుల్ రష్ అయిపోయింది. ఇంకా 2 నెలల్లో ఫుల్ అయిపోయారు. రోజు బయట పండుకుండా అయింది. మొత్తం అందరూ చూడరు ఎట్లయిందో. నాకు జ్వరం కూడా వచ్చి సాప్ అయింది. ఏంటంటే ఇక హాస్పిటల్ పోయి చూపించుకొచ్చుకున్నా. ఇంటికి వచ్చేసినాం. ఇంకా సామాన్ చదువుదాం. పిల్లలు జాతర టైమింగ్ కొనుక్కోవడానికి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వచ్చినాము. ఇక 4 రోజులు ఇంటికి లేకపోయే వరకు అలా ఇల్లంతా అంగడి ఉంది. ఇక బట్టలని గాలకి తీసేసిన. ఇక బట్టలని బీరువాలో పెట్టాలి, ఇల్లంతా తాగాలి. ఇక పిల్లలకైతే రాగానే అయితే స్నానం గిట్ట చేయించినారు. ఏమంటేనేమో వేయలేదు. ఇక ఇంటికి వచ్చినాకైతే స్నానం చేయించిన. మళ్ళీ రేపు స్కూల్ ఉంటుంది కదా, మరి దిగిట్ అయితే ఇక మా చిట్టి ఫీవర్ అక్కడ రాసుకుంది. ఇక మా చిట్టి అయితే ఇగో ఈ జాతర అయితే ఇది ఉన్నది. ఇది వద్దు మమ్మీ అన్నా కానీ చెప్పి తినలే. మమ్మీని డాక్టర్ అయితే అని ఇది తీసుకుంది. ఆమె ఇప్పుడే ఆమె చిన్న వయసు కదా, నర్సరీ కదా, నర్సరీలోనే మమ్మీని డాక్టర్ అయితే నాకు ఇది కావాలి ఖచ్చితంగా అంటే పట్టుకుందంటే అస్సలే ఇచ్చిపెట్టలేదు. ఇవన్నీ ఏంటి అంటే రా మమ్మీ కూర్చో. ఇక మరి అయితే ఇక షటిల్ కొన్నాడు. ఈ షటిల్ ఆడతారట. షటిల్ అయితే అన్ని ఇక జాతర పోయినా బొమ్మలు అవన్నీ. ఇది ఏంటి దయ్యమా? ఇగో ఇది కుక్క బొమ్మ, కుక్క మాస్క్ కదా. ఇవన్నీ ఏంటి అని చెప్పరా మమ్మీ? ఇది బేబీయా, ఇది బేబీ. ఇవి అను బేబీ, అను బేబీ టాబ్లెట్స్. ఇది సీజరా, ఫ్యాన్ అంటే ఇక ఈ ఫ్యాన్ అనే సంగతి నాకే తెలియదు. ఫ్యాన్ అంట అది. ఫ్యాన్ ఇది. ఇది ఇంజెక్షన్. ఇది ఫ్యాన్, కింది ఫ్యాన్. ఇగో ఇది అంబులెన్స్. పేషెంట్ కోసం అంబులెన్స్ పంపిస్తుంది కదా, ఇది పక్కన. ఇది అంబులెన్స్. మళ్ళీ ఇవి స్పెక్స్, కలర్స్ కాదు, కన్నద్దాలు. ఇదేమో పేషెంట్ బెడ్ అను, పేషెంట్ బెడ్ అదా. ఇదేమో డాక్టర్ మెడికల్ కిట్ కదా. ఇది డేటాలా, డేటానే నాయ. ఇది సోప్, ఇది కడుక్కునేది. ఇదా ఐ డ్రాప్స్. ఇవి ఐ డ్రాప్స్ అయినా ఐ డ్రాప్స్ కలర్ వేసుకునేదా, కలర్ వేసుకునేది. ఇది బేబీయా, పెడతా. ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేస్తున్నాము. ఇక నిన్ననే ఓపెన్ చేస్తున్నాం. అది కాబట్టి నేను చేస్తా, ఓపెన్ చేస్తావు రా కాదు. నువ్వు ఎట్లా తీస్తారు? ఆగుది, నేను తీస్తా. ఆగు మమ్మీ. ఇది ఎట్లా తీసుకోండి, ప్లాస్టిక్.
రాదు తీసుకురాలి ఏయ్ త్వరగా కాదు అది బేబీదే మమ్మీ అది చూచిపోలే నేను చూపిస్తావు నువ్వు చెప్తావు మంచిగా చెప్తావు నువ్వు జరుగు ఆగు నేను చూపిస్తా ఎట్లా పెట్టుకో నేను చూపిస్తా నేను ఇట్లా పెట్టుకొని పెట్టుకో ఇట్లా చోళాలో పెట్టుకొని ఇట్లా చోళాలో పెట్టుకొని పేషెంట్ పెట్టేది ఇగో పేషెంట్ బెడ్ అది జరిగాను కదా చూపిస్తా బెడ్ ఇది బేబీయేనా దీని మీద వండబెట్టు దీనికి చెక్ చేయి హార్ట్ బీట్ కొట్టుకుంటుందా చెక్ చేయి ఇదా దీనికి చెక్ చేయి హార్ట్ బీట్ కొట్టుకుంటుందా చూడా చూడు ఇంజక్షన్ ఇస్తావు ఇంజక్షన్ ఇంజక్షన్ ఇగో ఇంజక్షన్ చేతికి ఇస్తావా నాడికి ఇస్తావా ఇగో డ్రాప్స్ ఐ డ్రాప్స్ అయ్యి ఇంకో ఫ్యాన్ పేషెంట్ ఫ్యాన్ అది ఇప్పొద్దు అట్లే ఇగో స్పెట్స్ పెట్టుకో అద్దలు పెట్టుకో కళ్ళకి మ్యాచింగ్ ఉన్నాయి అన్ని చెట్టుకి కానీ అద్దలు పెట్టుకోమా స్నానం చేపియాలి ఇది షాప్ ఆపరేషన్ చేయి దీనికి ఆపరేషన్ చేయి కుట్లు ఎట్లేస్తా ఇగో పైప్ ఇగో టాబ్లెట్స్ రాసి ఇగో చిట్టి సామాన్లు అయితే బాగున్నాయి మనం కూడా చిన్నప్పుడు వేసుకొని ఇట్లాంటివి ఆడుకున్నాం కదా అవి టాబ్లెట్స్ అట్లా వేయద్దు ఇట్లా తీసి ఇట్లా టాబ్లెట్ వేయాలి ఆడుకో వీటితోటి టాబ్లెట్స్ వేసినా బేబీకి వేసినా ఇగో సోపు ఇలా చేతులు కడుక్కోవాలి చేతులు వేసుకొని ఇగో ఇట్లా కట్టుకో దానికి కాదు ఇట్లా నువ్వు చేతులు కడుక్కోవాలి దీంతో వేసుకో ఇటు ఇట్లా కాదు ఇలా ఆడుకో వాటితోటి కట్టుకున్నా అయిపోయింది ఇక సామానా రాయి మెడికల్ రాయి అది రాసేదే ఇది ఇట్లా రాయాలి చేతి మీద ఇట్లా రాయి అట్లా రాయాలి కన్నదలు పెట్టుకో అంతలేదా మంచిగా పెట్టలే మంచిగా పెట్టరు మంచిగా పెట్టు ఇవి అంతలేవు అయినా బేబీకి చెక్ చెయ్య హార్ట్బీట్ కొట్టుకుంటుందా ఎట్లా కొట్టుకుంటుంది ఇది అల్లకి కాదు ఇట్లా చూడాలి ఇట్లా చూడాలి కొట్టుకుంటుందా కొట్టుకుంటుంది సో కొట్టుకుంటుందా ఓకే ఫ్రెండ్స్ ఏమో చిట్ట అయితే ఇలాంటివి కొనుక్కుంది ఇక మా రిషిగాడు ఏమో షటిల్ కొనుక్కుండు ఇక షటిల్ ఆడతారట ఇక షటిల్ అయితే కొన్నాడు ఇక వద్దంటే ఊరుకుంటారు పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే ఏంటంటే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ కొట్టండి ఓకేనా బాయ్